నమస్కారం. మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన విలక్షణమైన వంటకాలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఇంటి వంట ఈరోజు కూడా మీ ముందుకు వచ్చింది. అయితే ఈనాటి మీ ఇంటి వంట ప్రత్యేకత ఏంటో తెలుసా? ఉసిరికాయల స్పెషల్. అయితే ఉసిరికాయని పచ్చడిగా, పప్పుగా, కొన్ని రకాల వంటకాలే తెలుసు. స్వీట్స్గా, హాట్స్గా, స్నాక్స్గా కూడా తయారు చేసుకోవచ్చండి. అలాంటి వెరైటీ వంటకాలని ఈరోజు మనకి పరిచయం చేస్తామంటున్నారు డాక్టర్ సుమిత్ర గారు. మరి ఆవిడని ఆహ్వానించి ఆవిడ చూపించే ఆ వంటకాలు ఏంటో తెలుసుకుందాం రండి. హలో అండి సుమిత్ర గారు. హలో సుమలత గారు. బాగున్నాను. ఓకే, సో చక్కటి వంటకాలు చూపిస్తారు మీరు జనరల్గా. ఉసిరికాయతో డిఫరెంట్ ఐటమ్స్ని పరిచయం చేసుకోవడానికి మేము ప్రేక్షకులు అందరూ రెడీగా ఉన్నాం. మరి మీరు చూపించే వంట ఏంటో అని తెలుసుకోవాలని ఉంది. ఓయా, తప్పకుండా. అంటే మనకి ఇప్పుడు పండగల సీజన్ కదా, సో పండగల్లో మనం ఎప్పుడు చేసుకునే రొటీన్ స్వీట్స్ కాకుండా ఉసిరికాయ తోటి డిఫరెంట్ హల్వా. సో ఉసిరికాయ స్వీట్ అంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందులో మనకి ఈ పండగల్లో గుమ్మడికాయ తోటి కూడా మనం చేసుకోవడం కొంచెం ఆనవాయితీగా వస్తుంది. కొంచెం ఒంట్లో వేడి పుట్టిస్తుంది గుమ్మడికాయ అంటారు. అంటే ఈ చల్లగా ఉండే టైంలో కొంచెం అలా బాడీకి హీట్ అవసరం కదా, సో గుమ్మడికాయకి ఆ హీట్ ఉంటుంది. అందుకే ఉసిరికాయ గుమ్మడికాయ కాంబినేషన్ తోటి హల్వా. సరే అండి, మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చెప్తారా? తప్పకుండా. గుమ్మడి తురుము, ఉడికించిన ఉసిరికాయలు, జీడిపప్పు పేస్ట్, ఇలాచీ పౌడరు, నానబెట్టిన బాదం, పాలు, నెయ్యి, పంచదార. ఓకే అండి, ఈ వంటకి అంటే ఈ స్వీట్కి మనం ముందుగా ఉసిరికాయలని ఇలా ఉడికించేసుకున్నాం అండి. కుక్కర్లో పెట్టేసి ఉడికించేసి మెత్తగా వస్తుంది అన్నమాట. అంటే హల్వా కదా, సో మనకి హల్వాకి కొద్దిగా పేస్ట్ లాగా కావాలి అంటే మనం నెయ్యిలో మగ్గ పెట్టచ్చు, కాకపోతే పలుకుగా ఉంటుంది కొద్దిగా. అంటే తురిమేసి చేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు. ఉసిరికాయ తురిగితే కొంచెం చిన్న కాయ కదా, చేయడం కూడా కష్టం, తురమడం కష్టం. ఇది అయితే గుజ్జు తీయడం ఈజీగా అవుతుంది. వంట స్టార్ట్ చేద్దామండి. మొదట ఏం చేస్తున్నారు? దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాం ఫస్ట్. మనకి స్వీట్స్ అంటే ముందర నెయ్యి పడాల్సిందే. అందులో హల్వాకి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అవునండి. సో నెయ్యి కరిగేలోపు గుమ్మడి తురుము ఇస్తారా? ఇది గింజలు ఏమి లేకుండా, విత్తనాలు ఏమి లేకుండా మొత్తం చెక్కు తీసేసి లోపల కూడా గుజ్జు లాంటిదంతా తీసేసి ఆ గట్టిగా ఉన్న భాగాన్ని తురిమేశారు. ఎండు కొబ్బరి తురుగుతాం కదా, దాంతో మనం తురిమేస్తే నీట్గా వచ్చేస్తుంది. మనం హల్వా ఎంత కావాలనుకుంటున్నామో అంత తురుము వేసుకుంటే, అంటే మనం మగ్గిన తర్వాత కొంచెం అయిపోతుంది ఇది. అవునండి, అంటే చూడడానికి ఫస్ట్ పొడిగా పచ్చిగా ఉన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది, తర్వాత ముద్దగా అయిపోతుంది దగ్గర. మన నేతిలో దీనిలో కొద్దిగా పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే, ఇంకా వేరే ఏమైనా కూడా వేసుకోవచ్చా మనం? మంచి కాంబినేషన్ గుమ్మడి కాకుండా. ఇంకా గుమ్మడి కాకుండా మనం ఆనపకాయ వేసుకోవచ్చు. ఆనపకాయ కూడా తురిమి దాంతో కూడా చేసుకోవచ్చు మనం. అంటే మనం వెజిటేబుల్స్ తోటి కదా మనం ప్లాన్ చేస్తాం. అవును, మామూలుగా ఫ్రూట్స్ తోటి చేయడం వేరు, వెజిటేబుల్స్ తోటి మనం హల్వా లాగా చేస్తున్నాం. క్యారెట్, అది రొటీన్. అంటే దీనికి మనం స్పెషల్ ఏంటంటే ఇది ఒక్క వెజిటేబుల్ కాకుండా దానికి ఉసిరికాయ కాంబినేషన్ తోటి చేస్తున్నాం. అవునండి. ఇది వేగిపోయింది సుమలత. ఓకే, దీనిలో ఇప్పుడు కొద్దిగా పంచదార వేయండి. చాలు. గుమ్మడి కూడా కొంచెం తీయగానే ఉంటుంది కదా, సో దీనిలో కొద్దిగా అంటే కొంచెం నీళ్ళు పోసుకుందాం మనం. ఓకే, ఎక్కువ పోస్తే మళ్ళీ దగ్గర పడడానికి టైం పడుతుంది. సో ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందండి. సో ఇది ఇలా మగ్గుతున్నప్పుడు మనం ముందరగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు ఇవి మనం ఇలా అంటే చిరిమితే వచ్చేస్తుంది. ఈ ముక్కలు కూడా మనం మ్యాష్ చేసి విత్తనాలు తీసేసి ఈ గుజ్జు మాత్రం మనం ఇందులో వేస్తున్నాం అనమాట. మామూలుగా మనం స్వీట్స్ హల్వా చేసినప్పుడు సిట్రిక్ యాసిడ్ వాడుతూ ఉంటారు కొంతమంది, అలాగే దానికి బదులు మనకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఉసిరికాయ ఈ సీజన్ లో. ముఖ్యంగా నాకు ఒక మాట గుర్తొచ్చింది, దీనిలో ఉన్న క్వాలిటీస్ గురించి నాకు చెప్పాలని ఉందండి. చెప్పండి. ఉసిరికాయలో ఆరెంజ్ లో ఉన్నదానికన్నా ఉసిరికాయలో సి విటమిన్ 20 times ఎక్కువగా ఉంటుందండి. అండ్ తరచుగా కనుక ఈ ఉసిరికాయని తీసుకుంటే మన ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే మన శరీరానికి అవసరమైన మినరల్స్తో పాటు పాలిఫెనాల్స్ కూడా ఈ ఉసిరికాయలో ఉంటాయండి. కాబట్టి సీజన్లో దొరికినప్పుడు తప్పకుండా మ్యాక్సిమం వీలైనంత డిఫరెంట్గా ఈ ఉసిరికాయని మనం తీసుకుంటూ ఉండాలండి. అంటే డిఫరెంట్ వెరైటీస్లో. చాలా బాగా చెప్పారు సుమలత. అంటే జబ్బు పడకుండా కూడా ఉండేందుకు ఈ సి విటమిన్ మనకు బాగా యూజ్ అవుతుంది కదా. ఉసిరికాయని బంగారంతో పోల్చారు.
అంటే అంత వాల్యూ ఉందన్నమాట దీనికి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇళ్లలో మనకి ఉసిరికాయ చెట్లు ఉంటాయి. అవునండి. క్రాప్ చాలా ఎక్కువ వస్తుంది కదా. అవును. చాలా మంది పచ్చడి తప్ప ఏం చేయాలో తెలియక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఇలా రకరకాల డిష్లు ట్రై చేస్తే బాగుంటుంది. వచ్చిందా హల్వా టేస్ట్ వస్తుందా? హల్వా లుక్ వచ్చింది, కొంచెం లూజ్గా ఉంది. అది కాసేపు ఉడికితే దగ్గర అవుతుంది. అవుతుంది, ఎగ్జాక్ట్లీ. అండ్ మొత్తం మ్యాష్ అయిపోయింది కదా మన ఉసిరికాయ. అంటే ముందర మనం నీళ్ళలో ఉడికించాం కదా కుక్కర్లో. అవునండి. ఒక్క స్పూన్ నీళ్ళేసి ఉడికించేస్తే బాగా వస్తుంది అన్నమాట ఇది. సో దీనిలో మనం ఇప్పుడు ఆ బాదం తరిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టినటువంటి బాదము. ఓకే. నానబెట్టిన బాదాంని పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేశారు. అవునండి. వేయాలి అందులో? వేసింది. అంటే మనకి హల్వాకి డ్రై ఫ్రూట్స్ ఉంటేనే అన్నం కూడా వస్తుంది కదా. అన్నం వస్తుంది. అండ్ పంటికి ఆ పలుకులు తగిలితేనే హల్వా తిన్నటువంటి ఇది వస్తుంది. అవునండి. కొన్ని మనం ముక్కల కింద కట్ చేయొచ్చు, కొన్ని ఏమో హోల్ ఆల్మండ్స్ కూడా మనం గార్నిష్ చేసుకోవాలి. అట్లాగే వేసేయాలా? మీ ఇష్టం, లాస్ట్ కూడా వేయచ్చు ఎలా చేస్తే. ఓకే. సో ఫైనల్గా గార్నిష్ చేద్దాం. ఓకే. మామూలుగా ఉసిరికాయ కలిపితే మనం హల్వా అనేటప్పటికి కొద్దిగా పాలు కూడా పోసి ఉడికించడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఉసిరికాయ పులుపు కదా, పాలు విరిగిపోతున్నాయేమో అని కొంతమందికి అనుమానం వస్తుంది. సో ఇది విరిగినా కూడా మనకి పన్నీర్ టేస్ట్ లాగా అక్కడక్కడ స్పంజీగా తగులుతూ అదొక రకమైనటువంటి టేస్ట్ వస్తుంది. మన ఇందులో మాత్రం ఒక 2 స్పూన్స్ మాత్రం పాలు వేద్దాం. దింపే ముందు వేద్దాం. జస్ట్ ఒక 2 స్పూన్స్ అండి, ఎక్కువ అక్కర్లేదు. అంటే ఈ పాల స్వీట్నెస్ కూడా కలిసి మనకి హల్వా టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. న్యాచురల్గా ఎంత బాగుందండి, మంచి కలర్ కూడా వచ్చింది దానికి. అంటే మనకి గుమ్మడి కలర్ ఎల్లో గుమ్మడి తీసుకున్నాం కదా. అవునండి. దాంతో మీకు అలా న్యాచురల్ గా చాలా బాగా వస్తుంది. చాలా బాగుంది. దీనికి మనం ఆల్మండ్స్ వేసుకున్నాం కదా. అవునండి. మన టేస్ట్ కొద్దిగా కావాలంటే డ్రై ఫ్రూట్స్, డేట్స్ వేసుకోవచ్చు, లేకపోతే వాల్నట్స్ వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. జీడిపప్పు నేను ముక్కలు కట్ చేసి వేయకుండా దీనిలో పేస్ట్ వేస్తున్నాను, క్రీమీగా ఉండడానికి. ఇది ప్లస్ ఇంకా కొంచెం చిక్కబడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలా జీడిపప్పు మనం పేస్ట్ లాగా చేసేసి ఈ పేస్ట్ని మనం ఇందులో వేస్తున్నాం అనమాట. ఇది దింపే ముందు కనుక వేసి తిప్పితే ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. ఓకే. లూజ్గా ఉండకుండా హల్వా లాగా దగ్గరికి వస్తుంది అనమాట. జీడిపప్పు వేస్తే టేస్ట్ డెఫినెట్గా బాగుంటుంది కదా. అవునండి, దాంట్లో డౌటే లేదు. అంటే ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్కి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. జస్ట్ నేను ఒక 5-6 నానబెట్టి గ్రైండ్ చేసి వేసాను. ఓకే. సో దగ్గర పడిపోతుంది సుమలత. కొంచెం ఫ్లేవర్ కావాలి అంటే ఇలాచి పౌడర్ వేసుకున్నాం. వావ్, ఇది ఉండాల్సిందే అండి తప్పకుండా. స్వీట్ అంటే టేస్ట్ ఉన్నా కూడా కాస్త ఫ్లేవర్ అనేది కూడా యాడ్ అవ్వాలి కదా. స్వీట్ అనేటప్పటికి మనకి ఇలాచి పౌడర్ వేస్తే తప్ప అందులో హల్వా ఎస్పెషల్లీ. అవునండి. గుమగుమలాడిపోతుంది. యాలకుల పొడి ఫస్ట్ కంటికి ఇంపుగా ఉండాలి, తర్వాత వాసన బాగా రావాలి, ఆ తర్వాత నాలిక రుచి చూసేది ఎప్పుడంటే ఈ రెండు బాగున్నప్పుడే నాలిక వరకు వెళ్తుందని కదా. టెంప్టింగ్గా ఉండాలి కదా. అంటే ఇలా దగ్గర పడేదాకా ఉంచి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వాసన వస్తుందా సుమలత? వావ్, అద్భుతంగా వస్తుంది. సో అంటే మీకు గుమ్మడి రిచ్నెస్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. గుమ్మడి ఉసిరి 2 కాంబినేషన్స్ తోటి చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం నానబెట్టినటువంటి ఆల్మండ్స్ తోటి డెకరేట్ చేసుకుందాం. మీరు అన్నారు కదా కంటికి ఇంపుగా ఉండాలి అని. సో వేడి వేడి గుమగుమలాడే ఉసిరి గుమ్మడి హల్వా రెడీ సుమలత. రెడీ. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, మీకు నోరూరుతుంది కదా, మరి మీరెందుకు ప్రయత్నించకూడదండి? అయితే ఈ ఉసిరికాయ గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూసేద్దాం. ఉసిరి గుమ్మడి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఉసిరికాయలు, గుమ్మడికాయ తురుము, జీడిపప్పు పేస్ట్, బాదం పలుకులు, నెయ్యి, పంచదార, పాలు. ఉసిరి గుమ్మడి హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత తురిమిన గుమ్మడి తురుము వేసి వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాక సరిపడా పంచదార, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అది కాస్త దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఉసిరికాయల్ని విత్తనాలు తీసేసి గుజ్జులాగా చేసి దాంట్లో వేసి కాసేపు మగ్గించాలి. అది దగ్గర పడిన తర్వాత ముందుగా మనం నానబెట్టిన బాదం పప్పుని ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు వేసి ఆ తర్వాత జీడిపప్పుని పేస్ట్ లాగా చేసి అది కూడా వేసుకోవాలి. చివరగా యాలకుల పొడి చల్లి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన బాదం పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.
అంతే, తీయగా కాస్త పుల్లగా ఉండే ఉసిరి గుమ్మడి హల్వా రెడీ. రెండో వంట ఏది చూపిస్తున్నారు? రెండోది కొంచెం డిఫరెంట్గా ఉసిరికాయ మిక్స్డ్ వెజిటబుల్ కూట్. సరే అండి, దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మీరు ఏమేమి తీసుకుంటున్నారో చూపించండి. తరిగిన ఉసిరికాయ ముక్కలు, తరిగిన క్యారెట్, తరిగిన క్యాబేజ్, ఉడికించిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఎండు కొబ్బరి, ఉప్పు, సాంబార్ పొడి, ఇంగువ, నిమ్మరసం, నూనె, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపు గింజలు. ఓకే అండి, మనం ఇంకా వంట మొదలు పెట్టేద్దామా? ఓయ్యా, స్టవ్ ఆన్ చేసుకుందామా? దీనిలో ఫస్ట్ నూనె వేసుకుందాం సుమలత. కూటికి మొదటే తాలింపు పెట్టేస్తారండి? అంటే చివరికి తాలింపు పెడదాం. మనం మామూలుగా ఈ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా, పప్పు ఒక్కటే ఉడికించాం, మిగతావన్నీ మనం నూనెలో వేయించి కొద్దిగా మగ్గనిస్తే చాలా. జనరల్గా ఉడికించాక చివరిగా పెడతారు కదా కూటికి తాలింపు. ఇప్పుడు ఫస్ట్ దీనిలో మనం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందాం. వేడెక్కిన తర్వాత సో అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్యాబేజ్, క్యారెట్ తీసుకున్నారు, దానికి ఉసిరికాయ ముక్కలు. ఓకే. అండ్ ఉసిరికాయ లక్షణం గుణం కూడా ఉల్లిపాయలు వేసేస్తారు. ఉసిరికాయ గుణం కూడా అదే, అంటే మనకు కొంచెం చప్పగా ఉండే ఇంగ్రీడియంట్ కూడా దీని టేస్ట్ తీసుకొస్తుంది, కొంచెం పుల్లగా చేసేస్తుంది. సో దీనిలో ఇప్పుడు మనం కొంచెం క్యాబేజ్ వేసుకుందాం, క్యారెట్ వేసుకుందాం. ఓకే, అంటే మనం నూనెలో మగ్గనిస్తే ఏమవుతుందంటే ఇది ఎక్కువ మెత్తగా అవ్వదు, కొంచెం పంట కింద అలా పలుకులా తగులుతూ ఉంటుంది కదా. ఆ క్యాబేజ్ని క్యారెట్ని మనం అంటే హాఫ్ బాయిల్ కింద కూడా తినొచ్చు కదా. క్యాబేజ్ అయితే పచ్చిదే తినొచ్చు, క్యారెట్ కూడా పచ్చి తినొచ్చు. అవునండి. ఇప్పుడు క్యాబేజ్ తోటి మనం సాలడ్ చేసుకుంటాం కదా. అవునండి. ఇప్పుడు దీంతో సలాడ్ కూడా చేసుకోవచ్చు అసలు. యాక్చువల్గా క్యాబేజ్ మనం మొత్తం కర్రీలా కాకుండా ఇప్పుడు దీంట్లో ఉసిరికాయ యాడ్ చేసి సాలెడ్ లా కూడా సర్వ్ బాయిల్డ్ ఉసిరికాయ వేసుకున్నాం అనుకోండి, సాలడ్ లాగా ఉంటుంది. దీనిలో కొంచెం కార్న్ కలుపుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. అంటే పిల్లలకి ఏది ఇంకా మన క్రియేటివిటీ అండ్ మనకి ఏవి ఇష్టమో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అంటే అది కొంచెం వేగిపోయింది, కొంచెం మగ్గుతోంది. ఇది కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, తొందరగా మగ్గుతుంది. తర్వాత పప్పు వేసిన తర్వాత పప్పుకు సరిపడా ఉప్పు కూడా మళ్ళీ వేసుకున్నాం. దీనిలో కరివేపాకు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చాలా పచ్చిమిర్చి వేనా? కారం తింటానండి. ఓకే, వేస్తున్నాను. చాలు. ఒక్క చిటికెడు పసుపు కూడా వేసుకుందాం, తొందరగా మగ్గుతాయి ఇవన్నీ. యాక్చువల్గా ఉడికించిన పప్పు, ఉడికించిన వెజిటేబుల్స్ ఉంటే తొందరగా అయిపోతుంది. కాకపోతే వెజిటేబుల్స్ నూనెలో మగ్గిస్తే ఆ టేస్ట్ కూటికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వెజిటేబుల్స్ కొంచెం మగ్గాయి సుమలత. అవునండి. దీనిలో మనం ఉసిరికాయలు వేసుకుందాం ఇప్పుడు. ఓకే, మొత్తం వేసేస్తున్నాం. సగం వేయండి సరిపోతుంది. చాలా చాలా. దీనిలో కొంచెం నీళ్ళు పోద్దాం, ఈ ఉసిరికాయ తొందరగా ఉడికి మగ్గుతుంది. అంటే ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా ఉసిరికాయ పులుపు అంటుంది. అలాగే ఉసిరికాయ ముక్కలకు కూడా మనం వేసినటువంటి ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసాం కదా, అవునండి, ఆ కారం కూడా ఉసిరికాయ ముక్కలకి అంటుతుంది అనమాట. సో ఉసిరికాయ మగ్గడానికి ఎక్కువసేపు పట్టదు యాక్చువల్లీ. అంటే మనం పలసగా తరుక్కున్నాం కదా. అవునండి, సన్నగా పొడవుగా కట్ చేసాం కదా, త్వరగా అయిపోతుంది. ముక్కలు చూపించారా ఎలా తరుక్కున్నాము మనం? సో ముక్కలుగా అంటే ఇలా అర్ధచంద్రాకారం వచ్చేటట్టుగా తరుక్కుంటే బాగుంటుందండి కూట్కి. అంటే ముక్క తెలుస్తుంది, ఇష్టపడి తినేటువంటి వాళ్ళకి అది ముక్క ముక్కగా తెలుస్తుంది కదా. ఉసిరికాయ కూడా మనకి మగ్గిపోయింది. ఓకే, సో దీనిలో మనం ఇప్పుడు పప్పు వేసుకున్నాం. ఉడికించిన కందిపప్పు అండి ఇది. మనకు పప్పు ఎక్కువ కావాలనుకుంటే పప్పు శాతం ఎక్కువ తీసుకోవాలి. లేదు వెజిటేబుల్స్ రిచ్గా మనకి వెజిటేబుల్స్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు పోసుకుందాం. ఈ పప్పు వేసుకొని మనం కలుపుకున్న తర్వాత నీళ్లు మనకు కావాల్సినటువంటి డెన్సిటీ, కొంచెం పలచగా కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో మిగిలిన ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇందాక కూరగాయలు మగ్గడం వరకు కొంచెం వేసుకున్నాం కదా. అవునండి. సో అది మనం దృష్టిలో పెట్టుకొని ఎంత ఉప్పు పడుతుందో అంత. సాంబార్ పొడి ఇస్తారా? సో ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది కదండి. సో ఇందులో 2 స్పూన్ల ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు అవి వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాం పొడి అనమాట ఇది. ఓకే, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు.
కాస్త లైట్గా అలా ఫ్రై చేసి వేయించారు, పౌడర్ చేశారు. ఇది కొంచెం ఉడికేటప్పుడు వేస్తాం, కొంచెం పోపులో వేస్తాం, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే. మీరు మామూలుగా రెగ్యులర్గా సాంబారు చారు పెట్టేటప్పుడు కూడా పోపులో ఈ పొడి వేసి తెల్లేటప్పుడు వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం నీళ్లు పోస్తున్నాను, కొద్దిగా పసుపు ఇస్తారా? తాలింపులో వేస్తాం కదా అని ఇలా కూడా వేయచ్చు. ఎండు కొబ్బరి పొడి వేయండి. ఓకే. ఇది ఎండు కొబ్బరి చిప్పలు ఉన్నటువంటి వాళ్ళు తురిమి ముక్కల కింద వేసుకోవచ్చు, లేదంటే పొడి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఇష్టపడే వాళ్ళు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇది దగ్గరికి పడిపోయింది కదా సుమలత, ఇది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి వేరే ముక్కుడు పెట్టుకుందామా సుమలత? ఓకే అండి. మనం ఏదైనా సరే వంట, సౌత్ ఇండియన్ వంట తాలింపుతో అసలు ఎంత టేస్ట్ వస్తుంది కదా. తాలింపు లేదే అసలు అది చూడండి, ఇన్ని వేసి కూడా అది దాని లైఫ్ లేకుండా ఉంది, పైన జీవం లేనట్టుగా ఉంది. ఆ కాస్త తాలింపు వేస్తే టేస్ట్ కూడా మారిపోతుంది. మరి ఆ తాలింపులో ఏముందో తెలియదు కానీ. అండ్ ఇంకొకటి, తాలింపు దినుసుల్లోనే మనకి ఆవాలు, మెంతులు అన్నీ వాడతాం కదా. అవునండి. అది కూడా ఆరోగ్య సూత్రంలో ఒకటి కింద మనం. జీలకర్ర చాలా మంచిది అంటారు కదా. ఆవాలు తాలింపు దినుసులు ఇస్తారా? సో ఇందులో తాలింపు తీసుకోవాల్సిన అన్నీ తీసుకున్నాను. లైక్ అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ కూడా ఇస్తారా? కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. ఆపేస్తున్నాను. ఇది ఆపేసిన తర్వాత సాంబార్ పొడి వేసి ఒక్కసారి ఇలా అని వెంటనే వేసేద్దాం. ఎందుకంటే సాంబార్ పొడి వేయగానే మాడిపోతుంది కదా. అవునండి. ఆపేసిన తర్వాత కొద్దిగా నూనెలో చాలు. సో ఇది ఇలా ఒక్కసారి ఇలా వేగిన తర్వాత వెంటనే మనం వేసేసి కలిపేసుకుందాం. కలిపేయచ్చా? కలిపేయండి. ఇప్పుడు చూడండి లుక్, మనం అనుకున్న జీవం వచ్చేసింది కదా. దీని మీద కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర. ఓకే. నిమ్మరసం వేసేసుకుంటా, అంటే వేడి మీద వేస్తే కొద్దిగా చేదు వస్తుంది. చూసారా, పోపు వేస్తే ఎంత నిగారింపు కూడా వచ్చింది ఆయిల్ తోటి మనకి. అవునండి. సరే అండి, మీరు టేస్ట్ చేయండి నాతో పాటు. తప్పకుండా. ఓకేనా? చాలా 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 బాగా చేశారు. ఈ ఉసిరికాయ కూట్ని మీరు ప్రిపేర్ చేస్తారు కదా. అయితే దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూద్దాం. ఉసిరికాయ మిక్స్డ్ వెజిటేబుల్ కూట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తరుగు, ఉడికించిన కందిపప్పు, తాళింపు గింజలు, ఎండు కొబ్బరి పొడి, సాంబార్ పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, నిమ్మరసం, ఇంగువ, ఉప్పు. ఉసిరికాయ మిక్స్డ్ వెజిటేబుల్ కూట్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడవగానే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. అవి మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని కూడా వేసి మరికాసిని నీళ్లు పోసి ఉడికించాలి. ఇప్పుడు దాంట్లో సరిపడా ఉప్పు, సాంబార్ పొడి, మరికొంత పసుపు, ఎండు కొబ్బరి పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడవగానే తాలింపు దినుసులు, కొంచెం ఇంగువ, కరివేపాకు, కొద్దిగా సాంబార్ పొడి వేసి ఆ తాలింపుని కూట్లో వేసుకుని కలిపి చివరగా కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే ఉసిరికాయ మిక్స్డ్ వెజిటేబుల్ కూట్ రెడీ. సుమిత్ర గారు చాలా చక్కగా చూపించారండి. ఉసిరికాయతో మంచి వెరైటీ రెసిపీస్ చూపించారు. అండ్ టేస్ట్ కూడా అద్దర్సండి, సూపర్ బాగున్నాయి. థ్యాంక్స్. ఇవ్వండి ఈనాటి మీ ఇంటి వంటలో ఉసిరికాయ స్పెషల్స్. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత శ్రీకాకుళం అరసవెల్లిలో ఉంటున్న ఆర్ విమల. విమల గారు, మీరు రాసి పంపించిన గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మళ్ళీ రేపటి మీ ఇంటి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.